హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి మినప చక్రాలైతే చూపిస్తానండి. ఇవి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ వీడియో చూసాక మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయి కూడాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయనేది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. దానికోసం వచ్చేసి మినపగుండ్లు తీసుకున్నానండి, 1 కప్పు. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. 1 కప్పు మినపగుండ్లు అందులో వేసేసానండి. ఇవి సిమ్‌లో పెట్టి వేయించుకోండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చాలా బాగా వేగుతాయి. కొంచెం లైట్ కలర్ కూడా చేంజ్ అవుతాయండి. స్మెల్ కూడా వస్తూ ఉంటుందనమాట బాగా వేగితే. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఒక 10 మినిట్స్ పైనే పడుతుందండి ఇట్లా వేగడానికి. చల్లార్చేసి మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టిన తర్వాత 2 సార్లు జల్లించి తీసుకున్నానండి, మెత్తగా ఉంటుందని చెప్పేసి. అవి బౌల్‌లో వేసేసాను. 1 కప్పు మినపగుండ్లుతో చేసిన పిండికి 3 కప్పులు బియ్యపు పిండండి. ఇవి నేను తడి బియ్యపు పిండి అయితే యూజ్ చేస్తున్నాననమాట. ఏదైనా పర్వాలేదు. ఇలా జల్లించి తీసుకోండి బియ్యపు పిండి కూడాను. ఏదన్నా ఉన్నా గాని వచ్చేస్తాయి. బయట తీసేస్తే సరిపోతుందనమాట. దీనిలో ఉప్పయితే వేస్తున్నానండి ఇప్పుడు. 2 స్పూన్ల వరకు ఉప్పు వేశాను. కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేస్తాను. కారం కూడా 2 స్పూన్‌లేస్తున్నానండి. ఉప్పు, కారం అయితే రుచికి సరిపడా అండి. నువ్వులైతే వేస్తున్నానండి 2 స్పూన్లు. కొంచెం వాము గూడా వేశానండి. క్లిప్‌లో మిస్ అయింది. ఇప్పుడొచ్చేసి బటర్ అయితే వేస్తున్నాను. నేను ఇంట్లో చేసిన బటరే యూజ్ చేస్తున్నానండి. ఇదొచ్చేసి 2 స్పూన్లు వేశాను. ఇప్పుడొచ్చేసి కాచిన నూనె అయితే వేస్తున్నానండి. ఇది గూడా దగ్గర దగ్గర 2 స్పూన్ల వరకు ఉంటుంది. బాగా కలపాలండి ఇప్పుడు మొత్తం కలిసేంత వరకును. కాగిన నీళ్ళైతే తీసుకుంటున్నానండి, వేడి నీళ్ళు. కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలపాలండి. మీకు చూపిస్తున్నాను కదా అట్లా. మనం రెగ్యులర్‌గా చేసుకునే శనగపిండి కన్నా ఈ మినపపిండితో అయితే కొంచెం హెల్తీగా గూడా ఉంటుందండి. ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలపాలండి మొత్తం. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకోవాలనమాట. ఇది మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా రెస్ట్ ఇద్దామండి. అంతలోకొచ్చేసి నేను చక్రాల గిద్దలు రెడీ చేస్తున్నాను. ఇత్తడివి తీసుకున్నానండి నేనైతే. ఏదైనా పర్వాలేదు. దానికి ఆయిలయితే అప్లై చేస్తున్నాను. అప్లై చేసేసి పిండి పెట్టేసానండి. నేను సన్న బెజ్జాలు ఉన్నటువంటి ఇది పెట్టేసాననమాట. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేశాను. ఇలా హీట్ అవ్వాలండి. వేస్తే తేలాలనమాట. అప్పుడొచ్చేసి నేను వేస్తున్నాను. నురగ చూడండి, బాగా గనక వేగితే నురగ అంతా తగ్గుతుంది. ఆ టైంలో టర్న్ చేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా ఒత్తి పట్టి చూసినా కూడా గెంటితోటి గట్టిగా తగులుతూ ఉంటుంది. అర్థమవుతా ఉంటది మనకి. ఇదైతే మరి అంత కలర్ అయితే చేంజ్ అవ్వకుండానే తీసేయాల్సి ఉంటుందండి. బాగా ఎర్రగా కాలాల్సిన అవసరం అసలే లేదండి. మీకు చూపిస్తున్నాను చూడండి ఇట్లా. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను మినప చక్రాలు ఎంత బాగా వచ్చాయనేది. అంతేనండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా